ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 17వ అధ్యాయము 1 వచనమును మనం ఇలాగున చదువుచున్నాము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. పవిత్రమైన బైబిలు నందు ఈ అధ్యాయమందు యేసు ప్రభువు చేసిన ప్రార్థనను చదవగలుగుచున్నాము. దీనిని ప్రధాన యాజకుని ప్రార్థన అని కూడా పిలుతురు. దేవుని ఎదుట ఒక ప్రధాన యాజకుడు తన ప్రజల నిమిత్తము విజ్ఞాపన చెయ్యును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుదురో, అనగా ఆయనను తమ ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించుదురో, వారు రక్షింపబడుదురు. వారు ప్రభు యొక్క శిష్యులుగాను పరలోక రాజ్యమునకు వారసులుగాను ఎంచబడుదురు. అట్టి వారి నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుని విజ్ఞాపన చెయ్యును. తన ప్రజల యొక్కయు తన శిష్యుల యొక్కయు సకల బలహీనతలను, వారి తప్పిదములను, కొదువపడిన జీవితములను ఆయన ఎరిగియు వారిని దేవుని సంకల్పమునందు భాగముగా ఎంచి వారి నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాడు. వారు ఆత్మీయముగా ఎదగవలెననియు ఆత్మీయమైన దీవెనల నిమిత్తమును ఆయన వారి కొరకు ప్రార్థించుచున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచిన వారికి ఒక అభయమేదనగా, పరలోకమందు వారికి ఒక ఆదరణకర్త ఉన్నాడనన్నదే. నేనును నాలాంటి అనేకులమును సువార్త ద్వారా ప్రభువునందు విశ్వాసముంచగా మా నిమిత్తము పరలోకమందు ఒక ప్రధాన యాజకుని ఆదరణకర్తను పొందియున్నాము. అలాగే మీరును పరలోకమందు యేసు ప్రభువును ప్రధాన యాజకునిగాను ఆదరణకర్తగాను పొందగోరరా?